ఉంటారన్నమాట. కాగా దేవతలకి ఆ యొక్క మనకి మధ్యలో పురోహితుడిగా అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి అగ్నిదేవుడు అన్నమాట. అగ్నిదేవుని సాక్షిగా మనం ఏ దేవతలకైతే హవిస్సును సమర్పించామో వారికి అగ్నిదేవుడు శుద్ధి చేసి ఆ దేవతలకు సమర్పిస్తూ ఉంటారు. మన శరీరంలో కూడా నిత్యం ఒక యజ్ఞం జరుగుతుంటుంది, ఒక హోమం జరుగుతుంటుంది. మనం ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాం. ఆ తీసుకున్నటువంటి ఆహారము పచనం అయిపోవాలన్నమాట. ఆ పచనం అవ్వడానికి మన యొక్క కడుపులో జఠరాగ్ని అనేటువంటిది ఉంటుంది. ఆ అగ్ని మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని ఏ విధంగా అయితే పచనం చేసేసి శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి శక్తిని అందిస్తుందో అదేవిధంగా మీరు ఇక్కడ కూర్చొని చేసినటువంటి యొక్క హోమగుండ ముందు కూర్చొని దేవతలకు సమర్పించినటువంటి హవిస్సు, నేను ప్రతిసారి మీరు నెయ్యితో పాటు వేసేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని హవిస్సు అంటారనమాట. ఆ యొక్క హవిస్సు సకల దేవతలకి అందరికీ కూడా ఆహారంగా చేరుతుందన్నమాట. ఆ విధంగా ఆహారంగా చేరినట్లు మనకి శరీరానికి శక్తి ఏ విధంగా అయితే లభిస్తుందో మనకి ఉన్నటువంటి కార్యాలన్నీ కూడాను ఆ యొక్క దేవతలకు ఆహార శక్తి చేకూరడం వల్ల మనకి సిద్ధిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ పర్యావరణానికి కూడా ఎంతో విశేషమైనటువంటి యొక్క హోమం. ఈ హోమం వల్లనే మేఘం, ఈ మేఘమే పర్జన్యం చెంది వానలు అన్నీ కూడాను పడి సకల పాడి పంటలన్నీ కూడాను వృద్ధి చెంది సమస్త జీవరాశికి కూడాను ఆహారం అనేటువంటిది లభిస్తుందన్నమాట. అంత విశేషమైనటువంటి హోమాన్ని మీరు ఈరోజు భాగమయ్యారు. ఆ పరమశివునికి మహాశివరాత్రి పర్వదినంలో యొక్క రుద్రహోమాన్ని చేస్తున్నారు. అందరూ కూడాను మనస్ఫూర్తిగా నమస్కరించుకొని మీ మనసులో సంకల్పాన్ని స్వామివారికి వినియోగించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ జాగ్రత్తగా ఎవరైతే వాళ్ళు కూర్చోండి. అందరూ కూడా చక్కగా ఇక్కడ కూర్చోండి. జాగ్రత్తగా ఎంత కూర్చోండి. ఇక్కడ ఇబ్బందులు ఎక్కడ ఉంటుంది.